నాయకుడు కేసీఆర్ గారిని మాటలు మీకు గుర్తు చేస్తా ఉన్నాను. సెంటిమెంట్ లో ఓడిపోకుండా, ఎందుకంటే మీకు తెలియాలి, మోడీ వచ్చినాడు ఈ దేశంలో సిలిండర్ ధర ఎంత 400, ఇవాళ ఎంత 1200. 400ను 1200 చేసినందుకు వేయాలన్నా మోడీకి ఓటు. మోడీ వచ్చినాడు ఒక్క ముచ్చట మనసుకు ఎక్కించుకోండి దయచేసి. మోడీ వచ్చినాడు భారతదేశంలో 2014లో ఆనాడు మన దగ్గర గ్యాస్ డీజిల్, పెట్రోల్ డీజిల్ దొరుకుతుంది మన దేశంలో. బయటికి వెళ్ళి తెచ్చుకోవాలంటే క్రూడ్ ఆయిల్ అని దొరుకుతుంది. క్రూడ్ ఆయిల్ తెచ్చుకోవాలి. ముడి చెమురు అంటారు దాన్ని. ముడి చెమురు మార్కెట్ లో బయట గల్ఫ్ దేశాలలో దొరుకుతుంది. ఆడ మోడీ వచ్చినాడు $100 బ్యారెల్ ఉండే, $100 ఒక డ్రమ్ము క్రూడ్ ఆయిల్ దొరుకుతుంది. ఇవాళ 10 ఏళ్ల తర్వాత ఒక డ్రమ్ము బ్యారెల్, ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ముడి చెమురు $100 వెళ్ళి $84 తగ్గింది. $16 తగ్గింది. మరి ఏ క్రూడ్ ఆయిల్ కెళ్ళైతే పెట్రోల్ డీజిల్ వస్తుందో దాని ధర తగ్గితే పెట్రోల్ ధర డీజిల్ ధర తగ్గాలా లేదా? మరి తగ్గిందా? 70 రూపాయల పెట్రోల్ ఏమో 115 అయింది, 60 రూపాయల డీజిల్ ఏమో 95 అయింది. దానివల్ల ఏమైంది? పప్పు పురమైంది, ఉప్పు పురమైంది, నూనె పురమైంది, చింతపండు పురమైంది, బస్సు ఎక్కుదామంటే బస్సు పురమైంది. ఇవన్నీ కూడా పురం చేసిన నరేంద్ర మోడీని అందుకే భారతదేశంలో ప్రియమైన ప్రధానమంత్రి అంటలేరు, ప్రియమైన ప్రధానమంత్రి, అన్ని పురం చేసిన ప్రధానమంత్రి అంటున్నారు. మా ఆడబిడ్డలు యాద పెట్టుకోవాలి. సెంటిమెంట్ లో పోయి ఓట్లేస్తే ఆగమైతను. 5 ఏళ్ల పాటు మళ్ళా తప్పు చేస్తే రేవంత్ రెడ్డికి ఓటేసి తప్పు చేసినట్టే మళ్ళా ఎంపీ అని కూడా కనబడకుండా పోతాడు. ఇప్పటికే కేసీఆర్ గారు లేరు, రాష్ట్రంలో ప్రభుత్వం పోయింది అనే బాధ గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో ప్రజల్లో బాగా చర్చ అవుతున్నది. నిన్న రాత్రి కేసీఆర్ గారు దాదాపు 4 గంటల పాటు అన్ని అనుమానాలకు వివరంగా చూసినా టీవీలో చూసినా అన్ని తరగతులు అయినాయా? ఇంకేమైనా నేనే అనుమానాలు మిత్ర ఏం లేదు. అన్ని బక్వాస్ ముచ్చట్లు, రేవంత్ రెడ్డి చేసే బక్వాస్ ప్రచారం అన్ని నిన్న సారు వివరంగా చెప్పిండు. నేను మిమ్మల్ని అందరినీ వివరంగా ఒకటే, ఈ ఎలక్షన్ ఆశామాసి ఎలక్షన్ కాదు. మనం దీన్ని గట్టిగా అనుకుంటే, గట్టిగా తగులుకుంటే ఒక 10-12 ఎంపీలను మీరు గెలిపించిస్తే సంవత్సరం లోపల మళ్లీ రాష్ట్ర రాజకీయాన్ని కేసీఆర్ గారే శాసించే పరిస్థితి వస్తుంది. మల్కాజ్గిరిలో నిలబడ్డది ఒక రావి లక్ష్మారెడ్డి కాదు. మల్కాజ్గిరిలో నిలబడ్డది ప్రతి గులాబీ జెండా వేసుకున్న ప్రతి అన్న, ప్రతి తమ్ముడు నేనే ఎంపీ క్యాండిడేట్ తో పనిచేయాలి. లేకపోతే మనం ఇప్పటికే కొంత అవమానం పాలైనం. 3 నెలల్లో కేలగరాత్మకు నిన్న మొన్నటిదాకా ఫోన్ ఎత్తినోడు పెంచుతున్నాడు. అధికారులు నగరాలు చేస్తున్నారు, పోలీసు వాళ్ళు ఎక్కడొక్క నిలబట్టే. ఇవన్నీ ఇవ్వాలంటే ఏంది? ఒక 10-12 ఎంపీ స్థానాలు గెలిచి మీరు కేసీఆర్ గారికి అప్పచెప్పండి. 1 ఇయర్ లోపల మళ్ళీ రాష్ట్ర రాజకీయాన్ని కేసీఆర్ గారే శాసించే పరిస్థితి తప్పకుండా వస్తుందనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా దయచేసి ఆలోచించండి. ఇవాళ మస్తుగా బిల్డప్ ఇస్తున్నాడు నరేంద్ర మోడీ. 400 అంటాడు. 400 లేదు, మన మీద అంత బోగస్. 400 లేదు, ఏం లేదు. వాళ్ళు పోటీ చేసేదే 420 సీట్లు. అలా 400 గెలుస్తాను నడుపుతున్నాడు. ఇవాళ ఇష్టం వచ్చినట్టు నోరు వారేసుకుంటున్నాడు నరేంద్ర మోడీ. భారతదేశంలోని ముస్లిం సోదరుల మీద, ఇంకా ఇతరుల మీద ఇష్టం వచ్చినట్టు నోరు వారేసుకుంటున్నాడు. గెలిచేటోడు అట్లా మాట్లాడతాడా? గెలిచేటోడు అడ్డం పొడవు మాట్లాడాడు, అడ్డగోలుగా మాట్లాడాడు. గెలుస్తలేడు కాబట్టే, ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు కాబట్టే ఇవాళ మోడీ గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. ఇటు ఎన్డీఏ 200-220 దాటే పరిస్థితి లేదు. అటు రాహుల్ గాంధీ వాళ్ళ నాయకత్వంలో వాళ్ళ పార్టీ 150 దాటే పరిస్థితి లేదు. మీరు కింద 10-12 మాకు అప్పచెప్తే పార్లమెంట్ సీట్లు రేపు ఢిల్లీ వాళ్ళే ప్రత్యేకంగా వచ్చి కేసీఆర్ గారి దగ్గర దండం పెట్టి అన్నాదర మాకు మద్దతు అని వాళ్ళు బతిమలాడుకునే రోజులు వస్తాయి. అందుకే నేను అంటున్నా, ఒక్కొక్క ఓటు కీలకం, ఒక్కొక్క సీటు కీలకం. నిలబడ్డది లక్ష్మారెడ్డి కాదు, నిలబడ్డది మనమే. నిలబడ్డది ప్రతి గులాబీ నాయకుడు, ప్రతి గులాబీ ఆడబిడ్డ, ప్రతి గులాబీ అన్న అనే ఒక ఆలోచనతో పనిచేద్దాం తప్ప లక్ష్మారెడ్డి ఫోన్ చేసిందా లేదా, లక్ష్మారెడ్డి మా ఇంటికి వచ్చిందా లేదా, లక్ష్మారెడ్డి మా గల్లీకి వచ్చిందా లేదా, మా నియోజకవర్గంలో కనబడ్డా లేదా అన్నది కాదు. ఇవాళ రాగిడి లక్ష్మారెడ్డి గారు 37 లక్షల ఓట్లుండే కాన్స్టిట్యున్సీలో ఇంటింటికి రాలేడు, ప్రతి మనిషిని కలవలేడు. కానీ మనమే మీదేసుకోవాలి, తనలాడాలి, కొట్లాడాలి, మన పార్టీని గెలిపించుకునే ప్రయత్నం చేయాలి. मुख्यंगा जितने भी हमारे माइनॉरिटी भाई बहन है, आप तमाम भाइयों से बहनों से मैं एक बार सोचने के लिए मजबूर करना चाहता हूं, आपको गौर करने के लिए मैं गुजारिश करता हूं। आप 1 मिनट के लिए सोचिए,
आज जो यहाँ पे एक डमी कैंडिडेट को खड़ा करके कांग्रेस पार्टी वाले, एक पटनम सुनीता महेंद्र रेड्डी बोल के, जिनका कोई ताल्लुकात नहीं है यहाँ पे, जिनका कोई वास्ता नहीं है, जिनका कोई रिश्ता नहीं है, जिनका कोई है ही नहीं यहाँ पे, उनको लाके जबरदस्ती बीजेपी को जिताने की कोशिश कर रहे हैं। ना सिर्फ मल्काजगिरी में बल्कि सिकंदराबाद में, सेलल्ला में, बहुत जगह आज छोटे भाई रेवंत रेड्डी बड़े भाई को आभारी हो गए, इसलिए उनकी आज जीत के लिए कोशिश कर रहे हैं। आप देखिए, एक मिनट सोचिए, एक मिनट, रेवंत रेड्डी जो आदमी है किसके लिए काम कर रहा है? राहुल गांधी के लिए काम कर रहा, मोदी के लिए काम कर रहा। राहुल गांधी बोलता है ऊपर दिल्ली में चौकीदार चोर है। चौकीदार बोलते कौन है? चौकीदार అంటే ఎవలే? చౌకీదార్ చోర్ है అంటాడు రాహుల్ గాంధీ। మనోడు ఏమంటాడు? ఇక్కడ ఉన్నాడు నరేంద్ర మోదీ हमारे बड़े भाई है। అక్కడేమో రాహుల్ గాంధీ అంటాడు గుజరాత్ మోడల్ బక్వాస్ అంటాడు। ఈయనేమంటాడు नहीं 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 नहीं, गुजरात मॉडल बहुत अच्छा मॉडल है, हम गुजरात के रास्ते पे चलेंगे अंटाడు। राहुल गांधी अंटाడు अदानी फ्रॉड है, अदानी चोर है अंटाడు। रेवंत रेड्डी ఏమంటాడు अदानी फ्रॉड नहीं है, अदानी हमारे फ्रेंड है, अदानी हमारे दोस्त है। అక్కడ రాహుల్ గాంధీ అంటాడు లిక్కర్ స్కామ్ లేదు, మన్ను లేదు, అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేసుడు తప్పు అని రాహుల్ గాంధీ అంటాడు। రేవంత్ రెడ్డి ఏమంటాడు లేదు లేదు, కేసీఆర్ బిడ్డను జైల్లో పెట్టాడు, కరెక్ట్, లిక్కర్ స్కామ్ అయిందంటాడు। మొన్న వేణు ఢిల్లీకి ఒక టీవీ షోలో కూర్చున్నాడు, అక్కడ పిల్లవాళ్ళు అన్నాడు మేము మోడీ కోట ఎత్తామన్నాడు। వేసుకోపో అంటుండు। అరే ఎవరైనా కాంగ్రెస్ ముఖ్యమంత్రి చెప్తాడు మోడీ కోట ఏమని? ఎవరి కోసం పనిచేస్తుందినా? అందుకే ఆలోచించాలి। जितने भी हमारे भाई है बहन है, आप तमाम भाइयों से बहनों से मैं गुजारिश करता हूं, आपकी हिम्मत अफजाई के लिए मैं याद दिलाना चाहता हूं, अगर बीजेपी को रोकने की ताकत किसी में है तो सिर्फ और सिर्फ केसीआर में है। आप सोच लीजिएगा। 2014 में 2014లో దేశంలో మోడీ గాలొచ్చినా దాన్ని తట్టుకొని నిలబడి బీజేపీని ఆపింది తెలంగాణలో కేసీఆర్। 2018లో ఆనాడు మళ్ళీ మోడీ గెలిచినా దేశమంతా, ఇక్కడ మాత్రం బీజేపీని పండబెట్టి తొక్కింది కేసీఆర్। ఇప్పుడు కూడా మళ్ళీ యాద్ చేస్తున్నాం, 2023లో ఈటెల రాజేందర్ ను అటు హుజూరాబాద్ లో ఇటు గజ్వేల్ లో ఓడగొట్టింది ఎవరు? రఘునందన్ రావు ఓడగొట్టింది ఎవరు? బండి సంజయ్ ఓడగొట్టింది ఎవరు? అరవింద్ ధర్మపురి ఓడగొట్టింది ఎవరు? సోయం బాబురావు ఓడగొట్టింది ఎవరు? మరి